హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం కృష్ణావతారం 10వ భాగం గురించి చెప్పుకోబోతున్నాం. ఈ భాగంలో బలరామకృష్ణులు మధురా నగరానికి వెళ్ళడం గురించి చెప్పుకుంటున్నాం. ఆ రాత్రి అక్రూరుడు బలరామకృష్ణులతో సహా సుఖమైన భోజనం చేసి ఒక చోటనే అందరూ పడుకున్నప్పుడు, నాయన, తల్లి గర్భం నుంచి బయటపడుతూనే ఇలాంటి హీన జీవితం పాలై ఎన్నో ఘనకార్యాలు చేశావు. ఇంకా ఈ జీవితం చాలు. నీ అసలు వంశానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చు. నీ తండ్రి వసుదేవుడు ఎంతో గొప్పవాడు. మీ ఇద్దరిలాంటి కొడుకులుండి కూడా కంసుడికి భయపడుతూ ఆ దుర్మార్గుడి చేత అవమానాలు పడుతూ కొడుకులను అడవుల పాలు చేశానే అని మహా కుమిలిపోతున్నాడు. కంసుడు మీ తండ్రిని అనరాని మాటలు అంటుంటే మేమందరం చేసేది లేక తలలు వంచుకొని కంట తడి పెడతాం. ఇక మీ తల్లి దేవకీదేవి దుఃఖం చెప్పటానికి లేదు. వరుసగా ఆమె గర్భాన పుట్టిన బిడ్డలందరినీ కంసుడు చంపేశాడు. అంతమంది పిల్లల్లో కని కూడా ఆ ఇల్లాలు ఇంతవరకు ఒక బిడ్డకు పాలిచ్చెరగదు. ఇంత చక్కని వాడివి, నీ ముఖం ఎలా ఉంటుందో ఆ తల్లికి తెలుసునా నాయన. ఆవిడ మాతృత్వం సఫలం చేసే భారం ఇప్పుడు నీపైనే ఉంది. నీ వంటి కొడుకును పెట్టుకొని ఆవిడ అహర్నిశలు దుఃఖంతో మునిగి తేలుతుంటే ఇంతకంటే గొడ్రాలితనమే మేలు కదా అంటూ అక్రూరుడు కృష్ణుడికి చాలాసేపు హితబోధ చేశాడు. ఆయన మాటల సారాంశం కృష్ణుడికి అర్థమైంది. అతను మధురా నగరానికి వెళ్ళి కంసుడిని చంపి తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులకు ఆనందం చేకూర్చాలి. తెల్లవారింది. అక్రూరుడు బలరామకృష్ణులు కాలకృత్యాలు తీర్చుకుని రథం ఎక్కారు. అక్రూరుడు రథం తోలుతూ రేపల్లె దాటి మధురకు వెళ్లే దారి పట్టాడు. కొందరు గోపికలు రథాన్ని కొంత దూరం వెంబడించారు. కృష్ణుడు వెళ్ళిపోవటం వాళ్ళకేమీ బాగోలేదు. కొందరు అక్రూరుణ్ణి బాగా తిట్టుకున్నారు. మరికొందరు రేపు ఏ రాక్షసుడన్నా మన మీద వచ్చి పడితే ఎవరు కాపాడతారు? కృష్ణుడు వెళ్ళిపోనిస్తామన్నా మన వాళ్ళు వెరివాళ్ళు కాదా అని అడిగారు. వాళ్ళు కొంత దూరం రథాన్ని వెంబడించి అతివేగంగా వెళ్లే రథాన్ని అనుసరించలేక ఆగి రథం లేపే దుమ్ము కనపడకుండా పోయేదాకా తిరిగి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం దాకా నడిచి రథం కాళింది తీరాన ఒక కదంబ వృక్షం నీడలో ఆగింది. అక్రూరుడు బలరామకృష్ణులతో, నేను నదిలో స్నానం చేసి అర్ఘ్యం విడిచి ఇప్పుడే వస్తాను. అంతదాకా మీరు రథంలోనే ఉండండి. ఈలోపు గుర్రాలు గరికి మేస్తాయి అని చెప్పి నదిలోనికి దిగి నడుములోతు నీటిలో మునిగాడు. అలా మునిగిన అక్రూరుడికి నీటిలో రసాతలం కనబడింది. అక్కడ వాసుకి, కర్కోటకుడు మొదలైన నాగశ్రేష్ఠులు తిరుగుతున్నారు. చాలా అందంగా నిర్మించిన రత్నమండలం లోపల 1000 తలల ఆదిశేషుడు కనిపించాడు. అతని శరీరం స్వచ్ఛంగాను తెల్లగాను చుట్టలు చుట్టుకొని ఉంది. పడగలెత్తి ఉన్నాయి. అతని నాలుక వరుస మెరుపు తీగల్లాగా చెలిస్తున్నాయి. అతని పార్శ్వాలు రోకలి, నాగలి, తాటి చెట్టు గుర్తులుగా గల జెండాలున్నాయి. ఆ ఆదిశేషు చుట్టలపైన కృష్ణుడు నల్లగా తామర కన్నులతోనూ పసుపచ్చని బట్టలతోనూ కూర్చొని కనిపించాడు. అలా కనిపించిన కృష్ణుణ్ణి అక్రూరుడు మంత్రాలతో ఆరాధించి మానసికంగా వివిధ అర్చనా సామాగ్రితో అర్పించాడు. తరువాత అతను నీటిలో నుంచి పైకి లేచి చూసేసరికి రథం మీదున్న బలరామకృష్ణ దేహాలపైన తన అర్చన తాలూకు గుర్తులు కనిపించాయి. అక్రూరుడు అది చూసి మరింత అబ్బురపడి మళ్ళీ నీటిలో మునిగి తిరిగి ఆదిశేషుణ్ణి, అతనిపై కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి చూశాడు. చివరకు అక్రూరుడు తన అనుష్ఠానంలో ముగించుకొని రథాన్ని చేరగానే కృష్ణుడు, అక్రూరుడా, చాలా ఆలస్యం చేశావు. పాతాళంలో ఏదో చోద్యం కనిపించినట్లుందే. నీ ముఖాన ఆశ్చర్యం చూస్తే అలాగే ఉంది అన్నాడు చిరుమందహాసంతో. దేవా, నువ్వు దగ్గరలో ఉండటం కన్నా పెద్ద చోద్యం ఇంకేం కావాలి? నువ్వు నీ అన్న ఇక్కడ కనిపించినట్లే నీటిలో కూడా కనిపించారు. నీ వాస్తవ రూపం వర్ణించడం బ్రహ్మకైనా సాధ్యం కాదే. నేనేపాటి వాణ్ణి? నా పైన వాత్సల్యం ఉంచి అనుగ్రహించు. మనం ఇంకా బయలుదేరాలి. కంసుడు మీకోసం మాత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. సూర్యాస్తం లోప మనం నగరం చేరాలి అన్నాడు అక్రూరుడు. కృష్ణుడు నవ్వి, మేం నీ చేతిలో ఉన్నాం, మా చేతిలో ఏమీ లేదు అన్నారు. రథం తిరిగి బయలుదేరి సాయంకాలం వేళకు మధురా నగరం చేరింది. కృష్ణుడు అక్రూరుడితో, నగరం అనేది ఎట్లా ఉంటుందో ఎన్నడూ చూసిన వాళ్ళం కాము. కంస మహారాజు చూసేదాకా ప్రాణం ఆగేట్టు లేదు. అందుచేత ముందుగానే 4 వీధులు చుట్టొస్తాం, అనుమతించు అన్నాడు. అక్రూరుడు వాళ్లను రథం దించి, మీకు వసుదేవి ఇంటికి వెళ్ళాలని అనిపించవచ్చు, కానీ ఆ పని చేయకండి. ముందు తనకు కనబడకుండా వసుదేవుని చూస్తే కంసుడికి కోపం వస్తుంది అని చెప్పి బలరామకృష్ణులను తీసుకొచ్చానని కంసుడితో చెప్పటానికి వేగంగా రథం తోలుకుంటూ వెళ్ళిపోయాడు. కట్టుతాళ్లు విప్పిన ఏనుగుల జంటలాగా బలరామకృష్ణుడు మధురా నగరపు రాజవీధి వెంబడి నగర వింతలు ఆశ్చర్యంగా చూసుకుంటూ ముందుకు నడవసాగారు. వారు అలా నడుస్తుంటే అక్కడి పౌరులు వారిని చూసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.
కొంత దూరం వెళ్ళేసరికి బలరామకృష్ణులకు రంగకారుడగనే రజకుడు కనిపించాడు. అతను రకరకాల బట్టలు మడతలు పెట్టి మూట కట్టి తీసుకుపోతున్నాడు. ఏమోయ్, మేము రాజుగారిని చూడబోతున్నాం. రాజ్యసభకు వెళ్ళేవాళ్ళు మంచి బట్టలు కట్టుకొని మరీ వెళ్ళాలి కదా, అందుచేత నీ దగ్గర ఉన్న బట్టల్లో మంచివి చూసి మాకివ్వు, మంచివాడివి కదా అన్నాడు కృష్ణుడు. ఆ మాటలకు వాడు చాలా కోపించి, అడవుల్లో తిరిగే అనాగరిక మొహాలకు కంసమహారాజు కట్టే బట్టలు కావాల్సి వచ్చాయా? ఈ బట్టలంటే ఏమనుకుంటున్నారు? ఎక్కడెక్కడి రాజులు కంసమహారాజు కానుకగా పంపినవి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పదండి అన్నాడు. కృష్ణుడి కోపం వచ్చింది. అతను కత్తి పెట్టి వాడి మెడ మీద ఒక్కటి పెట్టాడు. తల ఎగిరి కిందపడి వాడు కాస్త చచ్చాడు. వాడికి ఎంతోమంది భార్యలున్నారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి జరిగింది చూసి రాజనగర్లో చెప్పటానికి వెళ్ళారు. ఈ లోపల కృష్ణుడు బట్టల మూట విప్పి అందులో ఉన్న పసుపు రంగు గల బట్టలు తాను తీసుకొని నీలరంగు బట్టలు బలరాముడికిచ్చి మిగిలిన వాటిలో కొన్నిటిని అక్కడ కనిపించిన వారికి బయలుదేరి కట్టుకోండి అంటూ ఇచ్చాడు. ఆ తర్వాత బలరామకృష్ణులు ముందుకు నడిచి కొంతసేపటికి పూలమాలలు కట్టే వాళ్ళు ఉండేవాడ చేరుకున్నారు. అక్కడ వాళ్లకు గుణకుడనే ఒక మాలకారుడు కనిపించాడు. కృష్ణుని వాడిని మంచి మంచి పూలు అడిగాడు. వాడు బలరామకృష్ణులను చూసి ఏ సిద్ధులో యక్షులో అయి ఉంటారనుకొని వాళ్లకు దండం పెట్టి, తీసుకోండి, ఈ పూలన్నీ మీవేగా అంటూ మంచి మంచి పూలు ఏరి ఇచ్చాడు. ఆ పూలదండను వాళ్ళు తలలోనూ మెడలోనూ చేతులకు ధరించి విచిత్రంగా కనపడ్డారు. వాళ్ళు రాజవీధి వెంబడి మరికొంత దూరం వెళ్ళేసరికి వారికి ఒక కుజ్జా కనిపించింది. దాని చేతిలో ఒక పాత్ర నిండా మంచి సువాసన వెదజల్లే గంధం ఉంది. కృష్ణుడు ఆమెను సమీపించి ఆమె ముఖం మీద ముసుగు పైకెత్తి ముఖంలోని చూస్తూ, ఈ గంధం ఎవరి కోసం తీసుకుపోతున్నావు అని అడిగాడు. కంసమహారాజు స్నానం చేసి ఈ గంధం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నేను తప్ప ఇంకెవ్వరూ తయారు చేసిన గంధం ఆయనకు నచ్చదు. దాన్ని నేనే తయారు చేయాలి, ఆయన పూసుకోవాలి. నిన్ను చూడగానే ఏదో మాట్లాడబుద్దయ్యి ఇదంతా చెప్పాను, కానీ నేను ఇక్కడ ఒక్క క్షణం ఆగడానికి కూడా లేదు. రాజుగారు స్నానం చేసే సమయం ఇది అన్నది కుజ్జా చాలా హడావిడిగా వెళ్ళపోతూ. మేము దేశాంతరం నుంచి వచ్చిన మలులము. మీ రాజుగారిని, రాజ్యాన్ని, పిల్లలకు జరగబోతున్న గొప్ప ఉత్సవాన్ని చూసి సంతోషిస్తామని వచ్చాం. నీ గొప్ప నువ్వు చెప్పావనుకో, మేము ఊరికే నిన్ను ఎలా మెచ్చుకోం. ఆ పాత్రలో ఉన్న గంధం ఇచ్చావంటే మేము పూసుకొని నిన్ను మనసారా మెచ్చుకొని హాయిగా వెళ్ళి రాజుగారి దర్బారులో కాస్త కళగా కూర్చుంటామన్నాడు కృష్ణుడు చిన్నగా నవ్వుతూ. ఆ మాటకు కుజ్జా నవ్వి, సరే తీసుకోండి అంటూ తన పాత్రలోని గంధం ఇచ్చేసింది. కృష్ణుడు ఆ గంధాన్ని ముందుగా బలరాముడికిచ్చి తనకు కావలసింది తాను తీసుకొని పూసుకున్నాడు. మిగిలింది అక్కడున్న పిల్లలకి ఇచ్చేశాడు. అతనికి ఆ కుజ్జాను మామూలు మనిషి చేయాలనిపించింది. అందుకని అతను ఆ కుజ్జా కాలివేళ్లను తన కాలివేళ్లతో నొక్కి పట్టి చూపుడు వేలుతో ఆమె ముఖం పైకెత్తాడు. వెంటనే ఆమె రూపు మారిపోయి ఆమె శరీరం వంకరలు తిరిగింది. సన్నని నడుము, చదునైన వీపు, దీర్ఘమైన దేహం ఏర్పడ్డాయి. ఆమె తనను తాను చూసుకొని అద్భుతం, ఆనందం పొంది నవ్వుతూ కృష్ణుని చూసి, నాకెంతో మహోపకారం చేసిన మహానుభావుడవు నువ్వు. మా ఇంటికి వచ్చి నన్ను ధనిరాలు చెయ్యి, నీ దారి నువ్వు పోతానంటే ఊరుకోను అన్నది. అతని చేతిని తన చేతిలో పట్టుకొని ఎంతో ఆప్యాయంగా. నాకిప్పుడు బోల్డంత పనుంది, మళ్ళీ వస్తాను, నువ్వు నా దానివే అనుకో అంటూ కృష్ణుడు మంచిగా ఆమె చెయ్యి విడిపించుకొని బలరాముడితో సహా ముందుకు సాగాడు. వాళ్ళిద్దరూ తమ ఉద్దేశాలను బింకాలను పైకి కనబడనీయక మామూలు గోపకుల్లాగానే ప్రవర్తిస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ కంసుడి మందిర ద్వారాన్ని చేరుకున్నారు. అక్కడ చాలా కోలాహలంగా ఉంది. కంసుడికి ఎందరెందో రాజులు పంపిన కానుకలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, సుందరమైన వస్తువులు వేల సంఖ్యలో ఎడతెగ లేకుండా వచ్చి చేరుతున్నాయి. లోపల ఆయుధాగారం ఉంది. దాన్ని బంగారంతోనూ పెద్ద పెద్ద మణులతోనూ చాలా అందంగా నిర్మించారు. అనేక మంది రాజులు దాన్ని చూడవచ్చారు. అసంఖ్యాకులైన భటులు దానికి రక్షణగా ఉన్నారు. కంసమహారాజు గారి ఇల్లు ఇక్కడైనా ఉండేది. దాన్ని చూద్దామని చాలా దూరం నుంచి కుతూహలంతో వచ్చాం. ఏది, దాన్ని చూడవచ్చా అని బలరామకృష్ణుడు అమాయకంగా అడిగేసరికి ఆ ఐదాగార రక్షక భటులు వాళ్లను విల్లు ఉన్న చోటికి తీసుకుపోయారు. అది బ్రహ్మాండమైన విల్లు, తక్షకుడి శరీరంలాగా ఉంది. దాన్ని చూసి కృష్ణుడు, దీన్ని ఎక్కుపెట్టడం దేవతలకు దానవులకు కూడా సాధ్యం కాదంటారే, నిజమేమిటో చూస్తాం అంటూ ఆ విల్లును ఒక్క చేత అవలీలగా ఎత్తి చురుకుగా నారి సంధించి మీటాడు. అది చేసిన మోత భయంకరంగా అన్ని దిక్కులు ప్రతిధ్వనించింది. అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి చూస్తుండగా కృష్ణుడు ఆ వింటిని తన పిడికట పెట్టి పెళ్ళున విరిచేశాడు. గొప్ప ఉత్సవం చేసుకోనున్న ఆ విల్లు కాస్త ముక్కలు ముక్కలైంది.
కృష్ణుడు తనకేమీ తెలియనట్లు చల్లగా జనంలో కలిసిపోయి ఆయుధాగారం నుంచి బయటపడ్డాడు. ఆయుధాగారాన్ని రక్షించే భటులు భయపడిపోయి ఒకరికన్నా ఒకరు ముందు పరిగెత్తి కంసుడి అంతఃపురానికి వెళ్ళి జీరపోయిన గొంతుతో ఆయుధాగారంలో జరిగిన సంగతంతా కంసుడికి నివేదించారు. ఇది అండి జరిగిన విషయం. ఈ విధంగా బలరామకృష్ణులు మధురా నగరానికి చేరారు. ధన్యవాదాలు. చివరిగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.